హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా వ్లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన పవర్ఫుల్ అమ్మవారి ఆలయం మీకు చూపించబోతున్నాను. కృత్తల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగరాదేవి మందిరం. ఈ అమ్మవారి ఆలయం ప్రత్యంగరాదేవి ఆలయం ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఒక్కచోటు మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ అమ్మవారి ఆలయం కమాన్ చూశారు కదా ఫ్రెండ్స్. ఈ అమ్మవారి ఆలయం కమాన్ పక్కనే అమ్మవారికి కావలసిన తమలపాకులు, కొబ్బరికాయలు, గరకపోసలు, కావలసిన పూలు, పళ్ళు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అమ్మవారి పూజకు ఇక్కడ తీసుకొని మీరు వెళ్ళండి అమ్మవారి దర్శనం కోసం. ఈ ప్రత్యంగరాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి 18 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆలయాన్ని నిర్మించింది కృత్తల పీఠం శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. శ్రీ ఆదిపరాశక్తి ప్రత్యంగరాదేవి ఆలయం ఇక్కడ నిర్మించినప్పటి నుంచి మన భారతదేశం నలుమూలల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది భక్తులు. అలాగే విదేశాల నుంచి వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ప్రత్యంగరాదేవి అమ్మవారు ఎవరో కాదు, వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారు 5 రూపాల్లో 5 పేర్లతో జన్మించడం జరిగింది. ఈ వారాహి అమ్మవారు 5 రూపాల్లో 5 పేర్లతో ఎందుకు జన్మించింది అనేది ఈ వీడియోలో తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఈ ప్రత్యంగరాదేవి అమ్మవారికి గాజులు, చీరలు, పూలదండ, నిమ్మకాయల దండ, పసుపు కొమ్ముల దండ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రత్యంగరాదేవి ఆలయంలో మహా ప్రత్యంగర హోమం జరుగుతుంది. ఆ హోమానికి మిరపకాయలతో అమ్మవారికి హోమం చేస్తారు. మిరపకాయలు అనేది ఎంత ఘాటు ఉంటాయో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. కానీ అమ్మవారికి హోమం చేసేటప్పుడు అసలు ఆ ఘాట్ అనేదే రాదు అసలు. ప్రత్యంగరాదేవి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 6-6:30 ఆ సమయంలో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అలాగే మంగళవారము, అమావాస్య రోజు విశేష నక్షత్ర హారతులు అమ్మవారికి జరుగుతాయి. ఈ అమ్మవారి ఆలయంలో మహాప్రత్యంగర హోమం చేయించుకోవటం వలన ల్యాండ్ సమస్యలు, భూ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. శుద్ర పూజలు, మంత్రాలు ఎవరికైనా చేస్తారు కదా, అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ అమ్మవారు అంత పవర్ఫుల్ అమ్మవారు, ఈ ప్రత్యంగరాదేవి అమ్మవారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు శ్రీ ప్రత్యంగరాదేవి అమ్మవారి ఆలయం మన హైదరాబాద్లో నిర్మించటం వలన అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మనకు కలిగింది. శ్రీ వారాహి ప్రత్యంగరాదేవి అమ్మవారు నవరాత్రులు మొదలయ్యాయి. జూలై 6 నుంచి జూలై 14 తారీఖు వరకు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ఈ సమయంలో ప్రత్యంగరాదేవి అమ్మవారిని దర్శించుకొని మహాప్రత్యంగర హోమం చేయించుకోవటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో ఏ కోరికలైనా కూడా నెరవేరుతాయి. ఈ అమ్మవారి ఆలయం వీడియో చూస్తున్న వారు ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఎక్కువ మంది భక్తులకు అమ్మవారి ఆలయం రీచ్ అవుతుంది. అలాగే మీరు నాకు చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. చిన్న హెల్ప్ అనను, పెద్ద హెల్పే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ రావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. శ్రీ ప్రత్యంగరాదేవి అమ్మవారిని చూసి దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారిని చూసి దండం పెట్టుకోండి. ఇలా వీడియోలోనే కాకుండా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మహాప్రత్యంగర హోమం చేయించుకొని మీ సమస్యలన్నీ తొలగిపోయేలాగా అమ్మవారి అనుగ్రహంతో ఏ కోరికలైనా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వచ్చారో, ఎంతమంది భక్తులు క్యూ కట్టారో చూడండి. చాలామంది భక్తులు వచ్చారు. వందలాది మంది, వేలాది మంది భక్తులు వచ్చారు. అసలు నేను చెప్పడం కాదు, మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు వీలు చూసుకొని ఈ అమ్మవారి నవరాత్రుల్లో వెళ్ళి చూడండి. ఎంతమంది భక్తులు వస్తారనేది మీకే తెలుస్తుంది. అమ్మవారి ఆలయం ఎంత పవర్ఫుల్, అమ్మవారు ఎంత పవర్ఫుల్ అని మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. శ్రీ ప్రత్యంగరాదేవి అమ్మవారి ఆలయం నాకైతే చాలా పవర్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు వీలైనప్పుడల్లా మంగళవారం రోజు, ప్రతి అమావాస్య రోజు వెళ్ళి దర్శించుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హోమానికి సిద్ధం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చి శ్రీ మహాప్రత్యంగర హోమం
చేయించుకుంటారో మీ కళ్ళతో మీరే చూడండి. నా మాటల్లో చెప్పడం కాదు, ఇప్పుడు మీరే చూడండి. చెప్పండి. మయాకృత ఆచరిత వారాహి ప్రత్యంగిన భద్రకాళి దేవత మహామంత్ర పవనేన భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణ. హోమం చేసేటప్పుడు ఎన్ని మిరపకాయలు వేశారో అసలు ఘాట్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వీడియో తీశాను కదా, అక్కడే ఉండి అసలు ఘాట్ అనేది రాలేదు. ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది ఈ ఆలయం పూజారి గారి మాటల్లో వినండి, ఈ ఆలయం యొక్క చైర్మన్ గారి మాటల్లో వినండి. అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా వర్ణించబడింది. ఓం సహస్రవదనాం దేవీం శతబాహుం త్రిలోచనాం దత్తమాల్యాం వరధరాం సర్వాభరణభూషితాం శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్ సర్వకామార్థసిద్ధయే నమః ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదంబజే ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుర్గర్గుజ్యాం తాం పరమైశ్వర్యదాయినీం సింహారూఢాతికృష్ణ త్రిభువన భయపుత్రోపముగ్రం వహంతి జ్వాలావృత్రావసాన నావసనయుగే నీలమణ్యాభకాంతి శూలం ఖడ్గం వహంతి నిజకరయుగలే భక్తరక్షైకదక్ష సేయం ప్రత్యంగిరా క్షం రపయతి త్రివిర్నిమందితం యోవిచారం సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్లవత్రోజ్వలాం శూలస్థూల కపాలపాశనమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం దమిష్ట్రాకోటి విశంకటాస్య కుహరా మారక్త నేత్రత్రయీం బాలేం విమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా కూడా వర్ణించబడింది అన్నమాట. ఈ అమ్మవారి దగ్గర మనం ఈ దేవాలయంలో ప్రతినిత్యము కూడా అమ్మవారికి మనకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోవడం కోసం, మనకున్నటువంటి సమస్తమైన కోరికలు నెరవేరడం కోసం అమ్మవారికి ప్రతిరోజు కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి మంత్రము, మరలానేమన్నా సిద్ధ గురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి, మహాప్రత్యంగిర మంత్రాలతో హోమం చేస్తూ ఉంటాము. వాటికి అమ్మవారికి ఎండు మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, దానికాయలు, ఎర్ర బియ్యము అటువంటి వస్తువులతో అమ్మవారికి ప్రతినిత్యము కూడా విశేషణ ఫలితం రావడం కోసం, మనకున్నటువంటి దుష్టగ్రహ బాధలు నశించుకోవడం కోసం, ఎటువంటి అయినా సరే జన దృష్టి, నర దృష్టి, ఈ దృష్టి బాధలు పోవడం కోసం, మన మీద ఎటువంటి చాతబడి యొక్క గ్రహాలు ఉన్నా కానీ, ఎటువంటి దుష్టగ్రహాల ప్రభావం ఉన్నా కానీ వాటన్నిటిని కూడా నశింపజేయడం కోసం ఈ అమ్మవారికి మనం ప్రతినిత్యము కూడా ఎండు మిరపకాయలతోటి, తెల్లావాలు, నల్లావాలు, తోక మిరియాలు ఇటువంటి వాటైన ద్రవ్యాలతో ప్రతినిత్యము కూడా హోమం చేస్తూ ఉంటాం. శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం మన తెలంగాణలో, హైదరాబాదులో, కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో కుర్తాళ పీఠాధీశ్వరులు స్వామివారు సుమారు 18 సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిరోజు వేల కొలది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోట్ల కొలది మూలమంత్రాలతో లక్షలాది భక్తులు ఇక్కడ హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలు తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం మన హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ విభాగ ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం. ఇక్కడ ప్రతిరోజు ఉదయం అమ్మవారికి 6:30 అభిషేకాలు, తర్వాత హోమాలు, ప్రతి మంగళ, శుక్రవారాల్లో, పౌర్ణమి, అమావాస్య రోజులలో రాత్రి 7:30
అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇవాళ భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా హైదరాబాదులో కుర్తాళం స్వామివారి నిర్మించి ప్రతిష్ఠించిన దేవాలయంలో హోమాలు చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి దేవాలయంలో పనిచేసే అర్చకులు, పురోహితులు, ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా భక్తులు ఇక్కడికి పంపిస్తున్నారు. నిజంగా మనందరూ అదృష్టం. అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు. స్వామివారి ఆదేశంతో, వారి అనుగ్రహంతో అమ్మవారి సేవలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 3 బ్యాచ్లు, సాయంత్రం 1 బ్యాచ్ అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగర హోమాలు జరుగుతాయండి. లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి ప్రత్యంగర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. అటుకులు, బెల్లము, తామర గింజలు, ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, ఉప్పు పువ్వు, నువ్వులు, ఎర్రబియ్యం, పసుపు కొమ్ములు ఇటువంటి ద్రవ్యాలతో ఇక్కడ హోమాలు జరుగుతాయి. నిజంగా మనందరి అదృష్టం. ప్రత్యంగర సాధన, వారాహి సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా సమస్త భక్తులకు తెలియజేస్తున్నారు కుర్తాళం పీఠాధీశ్వరులు. స్వామివారి అనుగ్రహం, ఆదిపరాశక్తి ప్రత్యంగర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహిదేవి అనుగ్రహం మీకు, మాకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అవకాశం ఉన్న భక్తులు చక్కగా హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో వెలిసినటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చుగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే. శ్రీ ప్రత్యంగర దేవి అమ్మవారికి మహా నక్షత్ర హారతులు ఇస్తారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్లో అమ్మవారికి నక్షత్ర హారతి ఇస్తారు. మినిమం 40 నిమిషాలు ఇచ్చారు ఫ్రెండ్స్ నక్షత్ర హారతులు. నాకైతే చాలా అద్భుతంగా, చాలా పవర్ఫుల్గా, చాలా బాగా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా లాగ్స్ రిచిక యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈ అమ్మవారి ఆలయం ఎక్కడుందంటే చైతన్యపురి మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్స్లో శ్రీ ప్రత్యంగర దేవి అని సెర్చ్ చేస్తే అమ్మవారి గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూపిస్తుంది.